ఇవ్వడం, పేదలకు సేవ చేసి హాస్పిటల్స్ లేదా స్కూల్స్ కట్టించడం, దానికి దానం చేయడం, ఇవన్నీ వచ్చేసి వక్ఫ్ కిందనే వస్తాయి. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన మొదటి ముఖ్యమైన చట్టం ఏంటంటే వక్ఫ్ చట్టం. ఇది వచ్చేసి 1954 మే 21న పార్లమెంట్లో స్టార్ట్ చేశారు. దాని తర్వాతే మనకి ఈ చట్టం వచ్చింది. వక్ఫ్ చట్టం ఈ మధ్య రీసెంట్గా వచ్చింది కదా, 2025 భారత పార్లమెంట్లో దీని గురించి స్టార్ట్ చేశారు. ఇది లోక్సభలో ఎప్పుడు వెళ్ళిందంటే ఏప్రిల్ 3వ తారీఖున 2025లో వెళ్ళింది. దాని తర్వాత రాజ్యసభలోకి అయితే ఏప్రిల్ 4వ తారీఖు, రాష్ట్రపతి దగ్గరికి అయితే ఏప్రిల్ 5వ తారీఖు ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అయితే అమల్లోకి వచ్చింది. వక్ఫ్ ఆస్తులను భద్రంగా ఉంచడం, వాటిపై దుర్వినియోగం చేయకుండా